సార్ మనం ఈ బిజినెస్ పెడితే ఇన్ని. హలో శంకర్, బోనాల శంకర్. రాజేంద్ర గా రఘునాథ్ ప్రపోజ్ చేసే బీడీ చుట్టా సిగరెట్ దందాలన్నీ నాయే. ఘాటన్నిటినీ నీ బిజినెస్ లో కలుపుకోవాలి. కావాలంటే వచ్చే లాభాల్లో కాస్త ఎక్కువ తీసుకో. నీతి న్యాయమనిగా దందాలన్నీ బంద్ చేయాలని చూసావనుకో, నిన్నే కాదు నీ పెళ్ళాం బిడ్డల్ని కందాలు మొత్తాన్ని కథం చేస్తా. తెలుసుగా శంకర్, బోనాల శంకర్. ఏమిటండి అలా ఉన్నారు? రఘునాథ్ బోనాల్ శంకర్తో ఫోన్ చేయించాడు. మనకు అతనితో సంబంధం ఏంటండి? జనాలకి హాని చేసే వ్యాపారాలు నేను ఎప్పుడు చేయలేదు. రఘునాథ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రలోభ పెట్టి అది చెయ్యాలని నా మీద ప్రెషర్ తెస్తున్నాడు. హలో, ఎస్టీఎంటీ డైరెక్టర్ చంద్రశేఖరా? అవును. ఏంటన్నా జనాల ఆరోగ్యంతో వ్యాపారం చేద్దామని తెగ సంబరపడుతున్నావంట? ఎవరో గణపతి. ఏ గుళ్ళో ఇచ్చాయా? శ్రీశైలం. శ్రీశైలం శివుడు ఉంటాడు కానీ గణపతి ఉండడే. ఆయన గుళ్ళో ఉంటాడు, నేను అడవిలో ఉంటాను. అన్నలా బాగానే గుర్తుపట్టావు. చూడన్నా, ఈ టొబాకో బిజినెస్ స్టార్ట్ చేసావనుకో, గుండు డైరెక్ట్ గా గుండెల్లో దిగిపోద్ది. మీరు గణపతే. సారీ సార్, మీరు ప్రపోజ్ చేసిన టొబాకో ప్రోడక్ట్స్కి మా మద్దతు వెనక్కి తీసుకుంటున్నాం. మొన్న మీరే కదా అందరూ ఒప్పుకున్నారు. నిన్నంతా ఆలోచించాను సార్, ఎందుకో అంతరాత్మ ఒప్పుకోవటం లేదు సార్. ఇంత సడన్ గా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారా? శ్రీశైలం మల్లికార్జున స్వామి రాత్రి కల్లోకి వచ్చి ఈ బిజినెస్ వద్దన్నాడు సార్. ఆయన మాట నాకు చాలా గురి సార్, అందుకే నేను డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. ఇట్టో నాకు కూడా అలా జరిగింది సార్. రాత్రి భద్రాచల రామయ్య కల్లో కనిపించి అదే చెప్పాడు. దేవుడు వద్దన్న బిజినెస్ చేయడానికి మనవెవరం సార్? వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? పిచ్చి పిచ్చి బొమ్మలు చూసి కొంతమంది, దేవుడు కల్లోకొచ్చారని కొందరు. ఇది మనీ, డబ్బుతా మీకు? డబ్బుదేం సార్, ఇవాళ కాదు రేపు సంపాదించుకుంటాం. ఆ ప్రాణాలు పోతే తాగలమా? అదే ప్రజల ఆరోగ్యం పోతే తాగలమా? కొంచెం లేట్ అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు. గుడ్. బ్యాడ్. మీరొకరిద్దరు కాదని చెప్తే సరిపోతుందా? దీనికి మెజారిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఒపీనియన్ కావాలి. చూడండి, మెజారిటీ మీ ఒక్కరికి తప్ప ఆ బిజినెస్ చేయటం ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు. మా ఓటు రాజేంద్ర గారికి. చూడు మిస్టర్ రఘునాథ్, 10 మందిని కాదని మీరేం చేయలేరు. మీ మీద గౌరవంతో మీకు 15 రోజులు టైం ఇస్తున్నాను. మీ నిర్ణయం మార్చుకోండి. ఆల్ ది బెస్ట్. బిజినెస్ లన్నీ నాయని ఎరుకుండి కూడా మీరు నాకు సపోర్ట్ ఇయ్యలేదంటే దేవుడు మీకు ఆయుషంకి ఇయ్యనట్టే లెక్క. ఇంట్లో చెప్పొచ్చినారా సార్? ముందు మీకు భయపడే ఓకే అన్నావు సార్, కానీ లాస్ట్ మినిట్ లో నక్సలైట్ ఫోన్ చేసి బెదిరించేసరికి నడివింట్లో అన్నలు ఎందుకు వచ్చిండ్రా? కథలెన్నీకి నేనేమన్నా పోరగాడినా? నేను చెప్పేది నిజం సార్. అమ్మతోడు మీ అమ్మ బతికుందిరా? 10 సంవత్సరాల క్రితమే చనిపోయింది సార్. సచ్చినోళ్ళ మీద ఒట్లేస్తావు, నిజమని చెప్తావు, నన్ను నమ్మమంటావు. నర్సింగ్ వీళ్ళ అమ్మతానికి పంపి. సార్ ఆగండి, వాళ్ళు చెప్పేది నిజం. రఘునాథ్, నీకు తెలుసు మెంటల్ గాడిని. నాకు సెంటిమెంట్లు లేవు. నా దందాల్లో కిరికిరి చేస్తే ఏమవుతుందో నీకు ఎరికినే కదా. శంకర్ గారు,
ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మీకంటే ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నాను. 24 అవర్స్ టైం ఇవ్వండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. దానికి అంత టైం ఎందుకు? ఇలాంటి మ్యాటర్స్ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాలి, లేకపోతే దేవుడు కోపం వస్తుంది. రోయ్, ఈ 5 lakhs తీసుకెళ్లి క్యాష్ చేయించి విండోలో వేయించారా? సరే నాన్న. అవును, అమ్మాయి నువ్వు లాస్ట్ మంత్ యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశారు, ఏమైంది? అంటే ఈ టెన్షన్స్ లో ఎందుకని? ఇంకా టెన్షన్ ఏంట్రా, అంతా హ్యాపీ. ఏమన్నా మేడం గారు, తొందరగా జ్యూస్ ఇవ్వండి, ఇంత లేట్ దానికి. ఏమిటండి అంత హుషారుగా ఉన్నారు? ఏం లేదు లక్ష్మి, పొల్యూట్ అవుతుంది అనుకున్న మన వ్యాపారం దేవుడి దేవల పవిత్రంగానే ఉంది, అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుందామని. అంతకంటే ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మన చిన్నవాడికి. వాడికా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి ఫోన్ చేసి బెదిరించింది వాడే. ఇదిగో మీకిలా కోపం వస్తుందనే వాడు చెప్పొద్దన్నాడు. మీరు ఆనందంలో ఉన్నారు కదా అని చెప్పాను. అయినా వాడు చేసింది మన మంచికే కదండి. చూడండి. ఫోన్ చేసి బెదిరించావా? తప్పు కదా. డాడీ బతిమాలతో చెప్పారు, విన్నారా వాళ్ళు? ఆయన మంచితనాన్ని చేతకంతనంగా తీసుకున్నారు కాబట్టి నాకు చేతనైంది నేను చేశాను. లయన్ రాజేంద్ర అంటేనే నిజాయితీ, నమ్మకం. ఆ నమ్మకాన్ని నమ్మకానికి పెట్టారు. చూస్తూ ఊరుకోమంటావా? డాడీ, నా తప్పు ఒప్ప నాకు తెలియదు. మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేను నేను. మీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నేను చేసింది తప్పు అనిపిస్తే నాకే పనిష్మెంట్ ఇచ్చినా ఓకే. తప్పు నీది కాదురా చిన్న, నాది. ఇన్నాళ్ళు నీలో ఆకతాయితనం చూశాను, కానీ ఇంత ఆలోచన ఉందనుకోలేదు. తాతయ్యని ఫాలో అవుతున్నావంటే ఏమిటో అనుకున్నాను. మా నాన్న ఒక మాట అంటుండేవాడు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని. అలాంటి ఎదవలకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఐ అప్రిషియేట్ మై బాయ్. నాన్న, రఘునాథ్ గారి ఫోన్. కట్ చేయి, మనమే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాం. ఏం బావగారు, బయటికి బయలుదేరుతున్నారా? ఏ, మీరు చేసిన పనికి భయపడి నేను ఇంట్లోనే కూర్చుంటాననుకున్నారా? బావగారు, మీరు ఆవేశంలో ఉన్నారు. లేదు, నేను అమాయకంగా ఉన్నాను, మీరు తెలివితేటలతో ఉన్నారు. అందుకేగా ఈ డ్రామాలు. జరిగింది వివరంగా చెప్పడానికే డైరెక్ట్గా వచ్చాను. కాదు, మీరు చేసిన చీటింగ్ సమర్థించుకోవడానికే ఇక్కడికొచ్చారు. చూడండి, చిన్న వెళ్ళిన దారి తప్పేమో కానీ వాడు చేసింది కరెక్ట్ అని నా ఫీలింగ్. మీకు ఫేవర్గా చేశాడు కాబట్టి అది తప్పు కాదు. నన్ను బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు కదా, అది కూడా తప్పు కాదు. బిజినెస్లో నన్ను ఎదిరించలేక రిలేషన్షిప్ అడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడిచారు, అది తప్పు కాదు. మిస్టర్ రఘునాథ్, ఇప్పుడు ఏం చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు సారీ చెప్పు. ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తేనే ఏదైనా, లేదంటే నాకు నీకు ఏ రిలేషన్షిప్ లేదు, కట్ చేసుకుందాం. ఓకే, అంత అదృష్టం మీకు లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? అలాగే కట్ చేసుకుందాం. ఓకే, మనం అంతకు ముందులాగే. ఇప్పుడు రైఫల్స్, ఇక నీతో మాటలు అనవసరం, బయటికి పోరా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నాన్న, ఆయన ఏదో ఆవేశంలో రా అంటే మన ఒంటికైనా బొక్కలు పడినాయా? ఈ మ్యాచ్ కాదనుకుంటే మనకి ఎన్ని కోట్లు నష్టం. ఇదే మాట నా చిన్న కొడుకు ముందనుంటే వాడి గొంతులోంచి సౌండ్ వచ్చేలాగా వాడి తల తీసి నా కాళ్ళ ముందు పెట్టేవాడు. వాడా నా కొడుకంటే? వాడు నా కొడుకు చేయాల్సిన పని ఇప్పుడు నేను చేయాల్సి. మర్యాదగా బయటికి వెళ్ళకపోతే కాలర్ పట్టు. చేతులు దురదగా ఉంటే ఆయన కాళ్ళు పట్టుకో. కాలర్ జోలికొచ్చావో ఇలాంటి సంస్కారం లేని వాళ్ళతో మనకే సంబంధం వద్దు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం. ఈ పెళ్లి చేసుకోమని నేనే నేను బలవంతం చేశాను. ఇప్పుడు నేనే వద్దంటున్నాను. మీ ఇష్టం డాడీ. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. పదా. సునంద, వాళ్లకు మనకు ఇంకే సంబంధం లేదు. మ్యాచ్ క్యాన్సల్. అది కాదు డాడీ. నో డాడీ, మర్చిపో, అంతే. రఘునాథ్, నీకిచ్చిన టైం అయిపోయింది. నువ్వేం డిసైడ్ చేసినావో చెప్తే నేనేం డిసైడ్ చేయాలో చేస్తా. ఆ రాజేంద్ర ఫ్యామిలీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఇక్కడున్నారా?
బోళాశంకర్ కొడుకు కోమా నుంచి బయటకు వచ్చారా? వాడిని కోమాలోంచి బయటికి నేనే రప్పించాను. నువ్వా? కోమాలకు పంపించేది నువ్వే, బయటికి తీసుకొచ్చేది నువ్వే. అసలు నీ బుర్రలో ఏముందో మాకు అర్థమైతే అవట్లేదురా. రే, వాడికి లింకు లేని పొలిటీషియన్ లేడు, వాడికి తెలియని మాఫియా లీడర్ లేడు. వాడు తలుచుకుంటే నిన్ను. బీ కూల్. ఏంది బేటా గెట్లుండవు? బాపు, నన్ను కొట్టి కోమాలో పంపినోడ నెత్తురుతో అభిషేకం చేస్తావు అనుకున్నా, నీ నెత్తురుతో బొట్టు పెడతావా? గాడెవడో తెలియకుండానే బేటా గమ్మునుండాను. చెప్పు, నా కొడుకును కొట్టిన నా కొండెవడో చెప్పు. లాయన్ రాజేందర్ కొడుకు జగన్. నరేంద్ర సార్, గా పోరడు నా దందాల మీద, నా బేట మీద ఫోకస్ ఎందుకు పెట్టిండో నాకైతే సమజైతలేదు గాని నేనైతే గానికి ఫినిషింగ్ పెట్టాలి. ఏడుంటాడో ఎక్కడ్రా నా కొడుకును కొట్టిన నా కొండే? బోనాల శంకర్ కొడుకు మీద చెయ్యనికి ఎంత ధైర్యం రా నీకు? కాలు కూడా చేసుకున్నాను అంకుల్. ఏరా సగమే చెప్పావా? తప్పు కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, లేదంటే ఈ జనరేషన్ ఒప్పుకోదు. ఇంకొక నిమిషం నువ్వు బతుకున్నా నేను ఒప్పుకోను రా. రండి 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 రండి. కొడితే ఏమవుద్దో తెలుసు కదా. కదలరేంద్రా? కదిలితే కోమలోకి పోతామన్నా. ఆల్రెడీ ఒకసారి కొట్టిండన్నా. మిమ్మల్ని కూడా కొట్టిండ్రా? రే, ఆండీని కొడితే ఉందిరా, నిన్ను కూడా కొడతా. సీఎంకే చెమటలు పట్టించేటోడిని నన్ను కొడతావా? నీలాంటి వాడికి ఉచ్చపోయించేవాడిని నీ ఇంటికి వచ్చి నిన్ను కొడతా. నా ఇంటికి వచ్చి కొడతావా? నీ పెళ్ళాం కళ్ళ ముందే కొడతా. నా పెళ్ళాం కళ్ళ ముందు కొడతావా? ఈ రోజే కొడతా. దమ్ముంటే ఇప్పుడు కొట్టరా? 1940s లో పుట్టి ఒంట్లో బీపీ షుగర్ ఉన్న ముసలి నాకుండే నువ్వే నా ఇంటికి వచ్చి నా తల్లి ముందు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నీ ఇంటికి వచ్చి నీ పెళ్ళాం కళ్ళ ముందే నిన్ను కొట్టకపోతే ఈ జనరేషన్ కి ఇన్సల్ట్ రా. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? వెళ్ళు, వీళ్ళని కాదు వేరే వాళ్ళని తెచ్చుకో, పోలీసుల్ని పిలుచుకో, సెక్యూరిటీ పెంచుకో. క్యాలెండర్ లో డేట్ మారక ముందే నా కొండే నీ బాడీలో షేపులన్నీ మారుస్తా. ఈ బోనాల ఇంట్లోనే నీ ప్రాణాలు పోవాలా? ఏంటమ్మా వీడి ధైర్యం? అసలు బోనాల శంకర్ అంటే ఏమనుకుంటున్నాడు? చిన్న అంటే నువ్వేమనుకుంటున్నావు? ఏంటమ్మా నువ్వు కూడా? అసలు నాన్నగారు ఊర్లో లేరు. వాడు ఉన్నాడు కదరా, నువ్వురా. ఏడిరా నా కొండే? నా ఇంటికే వచ్చి నన్నే కొడతానంటాడా? ఇస్టేట్ కే ఒడిగ పుట్టించిన శంకర్, బోనాల శంకర్ గాడు తొక్కింది తాచుపాము తోక, కొడుక్కి పేకి తగ్గొస్తా రాని. అరే బొట్టేలంత బుడ్డడు బోనాల శంకర్ ని కొట్టుడా రాని. ఊరుకో బావా, సింహం గోలు కాడానికి వస్తాడు. లేదురా, ఆడు రావాలా నేను నరకాలా? నేనేంటాడికి తెలియాలా? పెనిమిటి, నాకు నిద్ర వస్తుంది, నేను పంట. గాడు నీ కళ్ళ ముందే నన్ను కొడతానన్నాడే, గందుకే గాడిని నీ కళ్ళ ముందే నరకాలే. గట్లయితే ఆ పోరుగడు రాగానే చెప్పు, నేను లేస్తా. నిన్ను నరకుతా, గుడ్ల పగించి చూస్తా ఉండు. బాపు, డేట్ మారిపోయింది, అయినా వాడు రాలే. భయపడండి బిడ్డ. అయినా సరే గాడిని నేను వదలా. కొట్టు ఫోన్ వాడికే. శంకర్, బోనాల శంకర్. ఎవరు కావాలండి? నువ్వే నేను ఆయన కీపునండి. కీపా? ఇంట్లో కీపుని మెయింటైన్ చేస్తున్నాడా? ఇదిగో కీపా. ఆడేం చేస్తుండో? బాగా అలసిపోయి పడుకున్నారండి. గాడికి ఇదే ఆఖరి రాత్రి అని చెప్పు. తెల్లారక ముందే ఆడ బతుకు తెల్లారిపోతుందని చెప్పు. ఆడింట్లో ఎవరో మిగలరని చెప్పు. నువ్వు కూడా ఇంకొకరిని తగులుకో. ఆడితే ఉంటే నువ్వు ఉండవు. బండ్లు తీయండ్రి, తలవార్లు పెట్టుండ్రి. రేయ్ తమ్మి అన్నా, గా డీసీపీకి ముందే ఫోన్ చేసి మర్డర్ చేస్తున్నామని చెప్పుండ్రి. రేయ్ అన్నా, లాయర్ తో చెప్పి అందరికి బెయిల్ పేపర్ రెడీ చేయమని చెప్పుండ్రి. మల్లేష్
అన్నా ఈ మ్యాటర్ ని ప్రెస్ వాళ్ళకి మీరే లీక్ చేయండ్రి. మర్డర్ చేసింది మనమే అని సొసైటీకి తెలవాలి. తల్లి మళ్ళొచ్చిగా పోరడి నెత్తురుతో నీకు అభిషేకం చేస్తా. అన్నా టీవీలోని బొమ్మేసి కింద ఏదేదో రాస్తున్నా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. ఫ్రంట్ పార్టీ ఎమ్మెల్యే బోనాల శంకర్ ప్రముఖ పారిశ్రామికవేత్త లైన్ రాజేంద్ర కుమారుడి చేతిలో చావు దెబ్బలు తిన్నట్లు తాజా సమాచారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎక్కడ డీసీపీ సార్ అరి ఓకే బాగానే నడుస్తున్నారే. నడవపోనికి నాకేమైందని కాలు పడిపోయిందా? ఏంద్రా ఇదంతా? సారీ అంకుల్. సార్ జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను. నన్ను అరెస్ట్ చేయండి. ఈ భయం భక్తి ముందుండాలయ్యా. ఆవేశంలో ఆయన కొట్టడం ఎందుకు, ఇప్పుడు ఇలా భయపడటం ఎందుకు? డీసీపీ నన్ను కొట్లే. చూసావా, నీ చేతిలో దెబ్బలు తిని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు. అంత మంచి ఆయన ఎలా కొట్టగలిగావయ్యా? డీసీపీ నిజంగానే నన్ను కొట్లే. సార్ ఎందుకు సార్ టైం వేస్ట్? నన్ను అరెస్ట్ చేయండి సార్. నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బెయిల్ తెచ్చుకోవాలి. బెయిల్ రాకపోతే జైలు కూడా వెళ్ళాలి. నీకు జైలు పోవాలని సరదా కొట్టే డీసీపీని కొట్టావు, నన్ను కొట్టావంటావేంద్రా? ప్రస్తుతం బోనాల శంకర్ ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధిని అడిగి ఇంటికాడ ఏమైంది? రవి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కృష్ణవేణి, ఇక్కడ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని కూడా చెప్పొచ్చు. అతని అనుచరులు ఇక్కడ అందుబాటులో లేరు. భార్య అయితే మాత్రం నోరు తెరవట్లేదు. కృష్ణ రవి బోనాల శంకర్ ని ఎక్కడ కొట్టారో ఎలా కొట్టారో చెప్పగలరా? అది చెప్పాలంటే బోనాల శంకర్ని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. బట్ ఆయన ఇంట్లో ఉన్నారని కొంతమంది, లేరు ఎక్కడికో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నారు. కృష్ణవేణి చెప్పు, నేను ఇక్కడ ఉన్నానని. ఒకవేళ మళ్ళీ బోనాల శంకర్ కనబడితే అతన్ని మళ్ళీ కొట్టే అవకాశం ఉందా? కొట్టే ఉద్దేశం అతనికి లేకపోయినా కూడా మళ్ళీ కొడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎవడు పుట్టిస్తుండ్రా? ఏ టీవీ రాకిది? ఎల్జీ ఫ్లాట్ రా టీవీ అన్న, మస్తు కలర్ వస్తుంది. మా ఇంట్లో కూడా పెట్టినా. అరే చూప్. రవి ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన అలా గోడ దూకి పారిపోవడంపై స్పందన ఏంటి? గోడ దూకి రావటం ఏంటి సార్? నేను గోడ దూకి వచ్చుడేందయ్యా, గాడిలో వచ్చిన. రవి ఒకవేళ ఆ కుర్రాడు వచ్చి మళ్ళీ కొడతాడేమో, నువ్వు అక్కడే ఉండు. ఆ కుర్రాడు వచ్చి కొట్టగానే ఫోన్ కొట్టు. టీవీ బంద్ చేయండిరా. టీవీ ఆపవయ్యా. ఉండే కొద్ది మనసులో బాధ ఎక్కువ అవుతుంది. త్వరగా అరెస్ట్ చేయండి సార్. ఏంద్రయ్యా నిన్ను అరెస్ట్ చేసాడు? ఏందన్నా ఇందాక నుంచి అరెస్ట్ అంటే ఊరుకుంటున్నావు? ఓ సారు ఆ లోపల బొక్కలు తీసేయి. ఓర్ని వాడు లోపలేస్తే నన్ను కొట్టేట్రా. ఇదిగో నువ్వు నన్ను కొట్టలే, నీకు నాకు ఏ గొడవ లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నువ్వు నన్ను చూడలే, నేను నిన్ను చూడలే. సార్ ఇదిగో డీసీపీ నన్ను కొట్టడం కాదు కదా, తాకను కూడా తాకలే. సరే, ఆయనే కొట్టలేదని చెప్తున్నారుగా, నువ్వు వెళ్ళొచ్చు. మీ ఇష్టం. ఈ విషయం గింతటితో మర్చిపోవాలి. ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు వాగద్దు. నన్ను కొట్లే. అన్నా నిన్ను ఎవడు కొట్టాడో చెప్పనా? నీకోసం నా ప్రాణాలను ఇస్తానన్నా. నన్నెవరు కొట్లే, నీకు దండం పెడతారు. బాబా ఏంటి బాబు ఇది? గాడే ఆ గింత పరుడు నేను చెప్తా కూడా కొట్టిండాడు. అతను చెప్తూ ఎప్పుడు ఎక్కడ కొట్టాడు సార్? అబ్బాయి ఏం లేదు భయ్యా, గా గింత పరుడు మా బావని చెప్తా. ఆగరా, గాడు కొట్టే లేదంటే నువ్వు చెప్పు యాడ్ చేస్తావేంద్రా? పబ్లిక్ చెప్పుకుంటారు బాబా. పబ్లిక్ టాక్ లేదు, ఏం లేదు. అల్లా బా అల్లుడు అమెరికా. హలో గాడెవడో చార్మినార్ తన బట్టలు తీసి బురదలో బొల్లించి కొట్టిండా? నిజమేనా? ఈడు శానా యాడ్ చేసిండ్రా. ఎవడు చెప్పుండో? ఇంటర్నెట్ లో చూసినా మామా. నా హెల్ప్ గిట్ల ఏమైనా కావాలా? ఏది పడితే చూసి ఎప్పుడు పడితే ఫోన్ చేయకో. గదే హెల్ప్. ఏదిరా ఈ పరేషానా? ఒంగోలు వెంకట్రావు ఎమ్మెల్యే. హలో, నన్ను ఎవడు కొట్లే. నన్ను కొట్లే. నన్ను ఎవడు కొడతాడు అయ్యా? నన్ను కొట్లే. అయ్యో నన్ను ఎవడు కొట్లే. అరే నన్ను కొట్టలేదయ్యా. ఈ ఫోన్ కాదు, ఏ ఫోన్ కూడా తీసుకోవద్దాం. నేను లేనని చెప్పు. గట్టనే బా. అల్లా అయితేందయ్యా, అయితేంది. అవ్వయ్యా చెప్పుతో కొట్టిండు ఒకడు, కాలుతో నిండు ఒకడు, కర్రతో కొట్టినాడు ఒకడు. నీకెందుకయ్యా? చేసుకో చేసుకోబా. మంచిగా చెప్పినవరా బామర్దే. ఎక్కడి నుంచే? పార్టీ ఆఫీస్ నుంచి బావా. నేను సస్పెండ్ చేస్తున్నామంటే చేసుకోపోవా అన్న. బండి తీయండి. అల్లా ఏ టీవీ ఆడుకుంటారు. అరే నేను లేకపోవటం ఏంది భయ్యా, నేనున్నా. మా బావని పిచ్చి కొట్టుడు కొట్టిండు. ఇగో నా పేరు లీక్ చేయకుండ్రి. ఎవడ్రా నన్ను పార్టీని సస్పెండ్ చేశారు? శంకర్, ముందు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. చిన్న కుర్రాడి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నా నీకింకా బుద్ధి రాలేదు. పార్టీ ప్రతిష్ట నీ మూలంగా దిగజారిపోతోంది. అందుకే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అమ్మ తోడుగా పోరాడు కొట్లే. అది చెప్పాల్సింది నువ్వు కాదు, ఆ కుర్రాడు.
ఎమ్మెల్యే బోనాల శంకర్ కొట్టారని వార్తలు వచ్చాయి. ఆయనేమో కొట్టలేదంటున్నారు, పబ్లిక్ ఏమో కొట్టారంటున్నారు. దానికి మీరేమంటారు? ఒక్కరే కొట్టారా, గ్యాంగ్ తో కొట్టారా, కర్రతో కొట్టారా, కాల్తో కొట్టారా, అసలు ఎందుకు కొట్టారు? సార్ అసలు బోనాల శంకర్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారో చెప్తే మేము రాసుకుంటాం సార్. ముందే చెప్తే లైవ్ టెలికాస్ట్ చేస్తాం సార్. నో కామెంట్స్. గదంత డేంజర్ డైలాగ్ తెలుసా? ఏంది బావా నో కామెంట్ అంటే గంత డేంజరా? నో కామెంట్. ఖండిస్తున్నాను. చట్టం తరపున తాను చేసుకుపోతుంది. ఇవన్నీ గంత డేంజర్. పాలిటిషియన్ నాకెరుగురా. బాపు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాడిని వేసేద్దాం. వాడిని వేసుడు కాదురా, వాడి వైపు సీరియస్ గా చూసినా పబ్లిక్ నిజంగా నన్ను కొట్టిండు అనుకుంటారు. పెనిమిటి జర లోపల పనుందిరా, రావే. వదిలే. చెప్తారా ఏంది గడి పెడుతుంది? ఏమే ఇప్పుడు నన్ను ఆపేవనుకో నేను మస్తు బాధపడాలి. మూడుండక్కర్లే. ఇప్పుడు ఎంత టెన్షన్ లో ఉన్నా. టెన్షన్ పోగొట్టు నీకేగా నేను ఉండది. ఇదేందే? ఇగో ఆ పాలోడు ఏడాడుకుంటున్నాడో చెప్పయ్యా, ఏడేడుగా కాపురం పెడతా. చూడయ్యా నా దగ్గర సిగ్గెందుకు, నిజం చెప్పు, ఏడాడు కొట్టుండో. ఎవరు నమ్మరేందే? సింహం లాంటి నన్నెవడు కొడతాడా? ఎందుకయ్యా పబ్లిక్ అంత గట్ల చెప్తుండ్రు? నా కర్మే. కాదయ్యా, దీనికి అంతటికి కారణం నీకు మొక్కుంది కదా. గా ఎంకన్న బాబు దగ్గరికి పోయి మొక్కు తీర్చుకోవయ్యా, నీకన్నీ తీరిపోతాయి. సామే ఎంకన్నా, నీ కాడికి వస్తాను. నేను వచ్చింది ఎవరికి తెలని బాక, నన్ను ఎవడు కొట్టలేదు సామే. ఏమైంది? హలో హలో ఆంటీ, నేను చిన్న ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. కాస్త చిన్న ఉంటే పిలుస్తారా? చిన్న ఇంట్లో లేడమ్మా, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ నెంబర్ చెప్తారా? రాసుకో. చెప్పండి ఆంటీ. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ జగన్? హోల్డ్ ఆన్ ద లైన్. హలో చిన్న. రాజేంద్ర హియర్. అంకుల్ నమస్తే. అంకుల్ సునందా, ఒకసారి చిన్నని పిలుస్తారా? చూడు సునందా, ఇంకెప్పుడు నువ్వు ఫోన్ చేయి. నీతో మాట్లాడటం మా వాడికి ఇష్టం లేదు. అరే బామర్ది, మా బావ సుండు తప్పుకోవా. ఇంకో బావే ఉడ్రా. మా బావ సుండు. అరే నేనే కదరా బావ. నీకు గుండుది మా బావ కావా? అరే చూప్. మొక్కురా స్వామి మొక్కు. పదండి. ఏం మీరంతా వచ్చిండ్రు? పిఎం వస్తుండా, సీఎం పోతుండా? లేదు సార్, మీ విషయంలో ఏదో జరిగిందని విన్నాం, అది తెలుసుకోవడానికి వచ్చాం. జరిగిందా? ఏందిరా? మళ్ళీ ఏం జరిగింది? ఎమ్మెల్యేగా కూడా నన్ను బర్తరఫ్ చేసిండ్రా? అదే సార్, ఆ చిన్న మీకు సగం గుండు కొట్టిస్తే మీరు పూర్తి గుండు కొట్టించుకున్నారు కదా. అసలు ఆ కుర్రాడు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంత చేసినా మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? మరి మీ గుండె ఎవరు చేయించారు? అమ్మ తోడు, నా గుండు నేనే గీయించుకున్నా. వెంకటేశ్వర సమ్మక్కు. గా పోరడికి దీనికి ఏం సంబంధం లేదు అని పెద్ద అక్షరాలతో రాయండి. మీరేం రాస్తారో రాసుకోండి, మీరేం చెప్తారో చెప్పుకోండి, మీరేం టెలికాస్ట్ చేస్తారో చేసుకోండి. ఇంతకంటే ఏం చేయబోతారు నా గుండు? మీరే కేసుఖండం చేయించారని రాష్ట్రం అంతా కోడై కూస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియక రాష్ట్ర ప్రజలంతా అయోమయంలో ఉన్నారు. అసలు ఎమ్మెల్యే గారికి మీకు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీనుంది? సార్ అసలు మాకు విషయం అర్థం కావట్లేదు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తితో మీరెలా తలపడ్డారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నో కామెంట్స్. అబ్బబ్బబ్బబ్బా, ఎంతమందికి చెప్పాలరా? అది కాదురా, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. అసలు ఏం జరిగిందంటావరా? ఏం జరిగిందో నాకు వాడు చెప్తేనే కదా నేను నీకు చెప్పడానికి. ఒరే ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి చెప్పలేక చచ్చిపోతున్నాను రా. పోయి ఆ బోనాల శంకర్తో పెట్టుకున్నావేంట్రా? నేనేం పెట్టుకోలేదు, వాడే నాతో పెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందన్నా? నిజంగా వాడిని కుట్టావా? నో కామెంట్స్. చిన్న ఏమండి, ఈ జ్యూస్ తీసుకోండి. ఈ కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నానే. నీకన్నా చెప్పాడు ఏం జరిగిందో? తల్లిని నాకు చెప్పకుండా ఉంటా. ఏం జరిగింది? ఏం చెప్పాడు? నో కామెంట్స్. అన్నా, మేమందరం మస్తు ఫీల్ అవుతున్నామన్నా. దేనికిరా? ఇన్నేళ్ల నుంచి నీ దగ్గర నమ్మకంగా పనిచేస్తుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతలేవన్నా. ఇప్పుడు ఏమైందిరా? ఏం చెప్పాలన్నా? నిన్ను కొట్టినా, అన్ని గుండు గీకినా మాకు చెప్తలేవన్నా. మాకన్నా ముందు కొట్టలేదురా, టీవీలలో చూపిస్తున్నా.
అరే వాడు ఒట్టిగా ప్రచారం చేస్తుండ్రా. అరే బామ్మర్ది ఏది రగిదే బావా నీ బామ్మర్దిని కాబట్టి నేను నీకు డీటెయిల్ గా చెప్పుకోలేకపోతున్నా బావా. బయట మాకు అసలు ఇజ్జత్ లేనే లేదు బావా. నీ పేరు చెప్పినా మా ముఖం ఎవడు చూడట్లేదు బావా. ఇప్పుడు ఏమైందిరా? అసలు నిన్ను కొట్టుడేందో, గుండు గీసుడేందో, ఇన్ని పేపర్లలో వచ్చుడేందో, పబ్లిక్ లకి ప్రచారమేందో, నువ్వు ఇట్లా గమ్మున ఉండుడేందో తెలిసిపోయిందిలే బాబా. తెలిసిపోయింది నీ రోజు గింత తెలిసిపోయిందిలే బాబా. నిన్ను కాదురా, ఆడు దమాక్తో నా ఇజ్జత్ మీద ఆడుకుంటున్నాడు రా. అన్ని ఏం చేద్దాం? వేసేద్దామా? ఆడు ఇప్పుడు పబ్లిక్ ఫిగర్, వేయలేము. మరి కాంప్రమైజ్ పిలవరా, ములాఖాత్ అరేంజ్ చెయ్యి. ఇగో ఆడు పోరగాడు, ములాఖాత్ ఎట్టుండాలి? మన స్టైల్. నేను చెప్పమన్న 4 మాటలు చెప్పినాకే ఈ పోరి నీదవుద్ది. ఏం తమ్మి నన్ను కొట్టినావా? కొట్టలేదు. గుండా ఇన్నారా? నన్ను కొట్టలేదని చెప్పిండు. నాకు గుండు గీయలేదని చెప్పిండు. రేయ్ నేను చెప్తే నమ్మినారా మీరు? ఏమైందిరా? గది నువ్వు చెప్పాలి. పాటలు పాడుతున్నావు, ఎగురుతున్నావు, పిచ్చి సూపులు చూస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. అరే ఏమైంది బావా? ఆడు రాలే, లే డాన్స్ చేయలే, లే నన్ను కొట్టలేదని చెప్పలే. గాన్ని ఇంకా మనం పిలవనేలే. ఇప్పుడు పిలుస్తాం. సరే వస్తాడు, చెప్తాడు. నర్సింగ్ అన్నా మంచి పోర్న్ అరేంజ్ చేయి. పోరెందుకు బావా? పోరడు కదా, ఉసిగొలుపుదాం. మంచిగుంటది కదా. బోనాల శంకర్. ఇప్పటి సంది పబ్లిక్ బ్రోకర్ శంకర్ అంటారు. వద్దురా మామూలు ములాఖత్ రా. పిలవండి. తమ్ముడికి చేరయ్యుండ్రి. మంచిగున్నావా? సింహం లెక్కుండేటాడు, గిడి దెబ్బకి చివరికి సిట్టులకు లాగా అయిపోయాడు. ఇక తమ్మే నువ్వు నన్ను కొట్టలేదు కదా? ఈ నా కొడుకులే తమ్మి నన్ను పరేషాన్ చేసేది. ఈ కొడుకులే గిట్ట లీక్ చేయకపోతే నేను తుమ్మినా దగ్గినా బయటకంటా తెలుస్తుంది. హలో అన్న మాట్లాడుకుంటా. ఎవరు రాదే? మళ్ళీ చేస్తాను. ఎవరు రాదే? ఎవరికి రా ఫోను? ఎనక పంట ఉండేది లీక్ ఇచ్చేది. తీయడ్రా ఫోను, అందరూ ఫోన్ చేయరా. తీయడ్రా ఫోను. ఇప్పటికెళ్ళి ఎవడతానన్న ఫోన్లు గిన్ను కనిపిస్తే మెడకాయలు పిసుకుతా. మ్యాటర్ కిరా. అదిగా తమ్మే, నిజంగా నువ్వు నన్ను కొట్టలేదు కదా? ఆ మాట ఎప్పుడైనా ఎక్కడైనా నేను చెప్పానా? పోనీ నువ్వు విన్నావా? గదే అమ్మ తోడు నువ్వు నన్ను కొట్టలేదని నేను చెప్తే నన్ను ఎవరు నమ్మట్లే. ఒక్కసారి పబ్లిక్ లో చెప్పరాదే, భలే అవమానంగా ఉంది. ప్లీజ్ నేనెందుకు చెప్పాలి? ఓహో నువ్వు గట్లొచ్చినావు, నువ్వు నన్ను కొట్టలేదని నువ్వు చెప్పనీకి. నేనేం చేయాలో చెప్పు. నువ్వు మా నాన్నతో చేయించాలనుకున్న చుట్టా బీడి సిగరెట్ వ్యాపారాలు మానేయాలి. నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి ఎలా బెదిరించావో అలాగే ఫోన్ చేసి తప్పైందని బతిమిలాడుకోవాలి. ఇక నుంచి మా నాన్న మీద నీ కనుచూపు కాదు కదా, నీ కంటి పాప నీడ కూడా పడకూడదు. నీ కొడుక్కి కొవ్వెక్కి ఒక అమ్మాయికి కడుపు చేశాడు. వాళ్ళిద్దరికి నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తావనుకో, నిన్ను కొట్టలేదని సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. నా కొడుకు మస్తు మందికి కడుపు చేసిండు, తీయించుండు. దేంతో పెళ్లి చేయాలి? ఆ అమ్మాయి పేరు జ్యోతి. వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టి కబురు పెట్టు, అప్పుడు చెప్తాను. నువ్వు మమ్మల్ని కాదనుకున్నా తల్లిగా నాకు కొన్ని బాధ్యతలుంటాయిగా. నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం. ఇదిగో ఫోటో. తొందరపడి తిట్టకు, వాడు నా తమ్ముడే, దుబాయ్లో ఉంటాడు. వీడిని పెళ్లికి ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డాను. మర్చిపోయాను, నువ్వు ఫ్రెష్ అని చెప్పాను. అదే ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అవి అయ్యాయి కదా, అవేవి చెప్పలేదమ్మా. తల్లిని కదా, ఏదైనా మనసులోనే దాచుకోవాలి. ఏంటి డాడీ ఇది?
సుభాష్ చాలా మంచివాడు. అతనికి డబ్బు సంపాదించడం బాగా తెలుసు. డాడీ ప్లీజ్. ఈ రోజే వస్తున్నాడు. నీకు అతనికి మ్యారేజ్ ఫిక్స్. డాడీ నేను చెప్పేది వినండి. నో డాడీ